Okay. Good morning to all of you. So today we would like to discuss list comprehensions. List comprehensions ni discuss చేద్దాం ఈ రోజు. తర్వాత nested list. ఈ రెండు కూడా మన పాయింట్స్ ఈ రోజు. These are the 2 points which we have to concentrate. List comprehensions. This is the first point. Second point is nested list. So within this nested list, what we are trying to perform. ఏమేం చేయబోతున్నాం దీంట్లో అంటే సో నెస్టెడ్ లిస్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది మేట్రిసెస్. మేట్రిక్స్ సంబంధించి సో మేట్రిక్స్ ఎడిషన్ అండ్ దెన్ మేట్రిక్స్ మల్టిప్లికేషన్. మేట్రిక్స్ ఎడిషన్ ఫాలోడ్ బై సో ద మేట్రిక్స్ మల్టిప్లికేషన్. ఈ రెండు ఆపరేషన్స్ కూడా మనం చేయబోతున్నాం మేట్రిక్స్ సంబంధించి. తర్వాత కాంప్రహెన్షన్స్ చూద్దాం. కాంప్రహెన్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బి అండర్స్టాండ్ అండ్ దీస్ కాంప్రహెన్షన్స్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ అస్ వైల్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్. పైథాన్లో కొన్ని ఆపరేషన్స్ చేసేటప్పుడు కాంప్రహెన్షన్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఫస్ట్ కాంప్రహెన్షన్స్ చూసి ఆ తర్వాత then we shall move to nested list. So the concept of nested list is a bit huge programs could be get. So comprehensions will be big programs. So even then we'd like to complete comprehensions today. Okay, it particular complete cheyadaniki try cheddam. So what is the meaning of comprehension? Comprehension అంటే ఏంటి అంటే డీటెయిల్డ్ గా చెప్పడం కాకుండా వాట్ ఎవర్ ది ఆపరేషన్ యూ కుడ్ పర్ఫార్మ్ దట్ ఆపరేషన్ విల్ బి డన్ ఇన్ ప్రిసైజ్డ్ వే. ప్రిసైజ్డ్ వేలో ఆపరేషన్ చేసే విధానాన్ని కాంప్రహెన్షన్ అంటారు. ప్రిసైజ్డ్ వే. ఓకే, ద వే విచ్ కుడ్ బి గివ్స్ యూ వెరీ ప్రిసైజ్డ్ ఫార్మ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ లిస్ట్ కాంప్రహెన్షన్. గమనిద్దాం ఎలా ఉంటాయో ఒకసారి గమనిద్దాం. మనం కాంప్రహెన్షన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో బేస్డ్ ఆన్ దట్ వీడ్ లైక్ టు పర్ఫార్మ్ హియర్. సో లెట్ us see. సో కాంప్రహెన్షన్స్ ఎలా ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి గమనించినట్లయితే టు కన్సైజ్ వే ఆర్ ప్రిసైజ్డ్ వే టు పర్ఫార్మ్ ద సేమ్ ఆపరేషన్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కాంప్రహెన్షన్, లిస్ట్ కాంప్రహెన్షన్. ఇక్కడ ఒక లిస్ట్ ని ఈ విధంగా తయారు చేయాలనుకుంటున్నాను. ఐ డూ హ్యావ్ ఎ పర్టికులర్ లిస్ట్ విత్ మీ. ఒక లిస్ట్ మన దగ్గర ఈ విధంగా ఉంది. సమ్ ఎక్స్ ఈక్వల్ టు సో ఒక లిస్ట్ ఈ విధంగా ఉంది 2 సో 4 ఆర్ 2 3 సో 4 5 ఏదో ఈ విధంగా అండ్ సో ఆన్ సెవెరల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ మై ప్రోగ్రామ్. ఏదో ఒక ప్రాసెస్ చేస్తున్నాను. ప్రాసెస్ చేసేటప్పుడు నాకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే సో వాట్ ఎవర్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ లిస్ట్, ఈ లిస్ట్ లో ఏమైతే ఉందో ఆ లిస్ట్ కి సంబంధించి ఇంకొక లిస్ట్ తయారు చేయమంటున్నారు. ఎలా అంటే సో 2 ఉంటే 2 పవర్ 2 దట్ ఈస్ 4. అంటే ఎక్స్ లో ఉన్న ఒక వాల్యూ ఫస్ట్ వాల్యూ తీసుకుంటే దాన్ని x1 స్క్వేర్, రెండో వాల్యూ x2 అనుకున్నట్లయితే x2 స్క్వేర్, అలాగనే x3 స్క్వేర్ అండ్ సో ఆన్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. ఈ టైప్ లో తయారు చేయమని ఏదో ప్రాబ్లం, ఒక పర్టికులర్ ప్రాబ్లం నాకు సజెస్ట్ చేసింది. నేను చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం నాకు అలా ఐడెంటిఫై చేసింది. ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయడం కోసం 2 రకాల ప్రాబ్లమ్స్ చేద్దాం. 2 రకాలుగా అంటే వితౌట్ యూజింగ్ కాంప్రహెన్షన్, విత్ యూజింగ్ కాంప్రహెన్షన్, 2 చేద్దాం. కాంప్రహెన్షన్ వాడుకొని ఎలా ఉంటుంది, కాంప్రహెన్షన్ వాడకుండా ఎలా ఉంటుంది, 2 రకాలు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడ్ లైక్ టు పర్ఫార్మ్ వితౌట్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ వాడకుండా ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, లెట్ మీ ఓపెన్ a new file for you. Let me make this particular very precisely. Okay, then you could able to see this one. Then you can see here. You can see here. You can see here. Yeah. So let me take n as input because I'd like to take my own variables to the list. List ముందుగా ప్రిపేర్ చేయకుండా ఓన్ లిస్ట్ ని తయారు చేసుకున్నాం. n ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్ input of
enter number of elements. How many elements are expected? You have to take those many number of elements here. Then here, so x equal to, let me create a list here. List create చేసిన తర్వాత ఈ లిస్ట్ లోకి డేటాను ఎంటర్ చేయాలి. ఈ ఆపరేషన్ కాంప్రహెన్షన్ కైనా దీనికైనా డేటా మీరు బై డిఫాల్ట్ తీసుకుంటేనేమో కాంప్రహెన్షన్ వెరీ ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఇన్పుట్ తీసుకొని మీకు ఏ వాల్యూస్ అయితే కావాలో ఆ వాల్యూస్ స్క్వేర్స్ కనుక్కోవాలంటే ఈ 3 లైన్స్ కంపల్సరీ. సో for I in range of n, okay, range of n. So let us take x dot append. Okay, let me take input here before going to element equal to int of input of, let us take some input here. Then here x dot append of ని ఇక్కడ అపెండ్ చేసుకుంటూ వచ్చాం. సో కంపల్సరీ లిస్ట్ లోకి ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఈ లైన్స్ కంపల్సరీ, ఇది కంపల్సరీ. ఒకవేళ కాంప్రహెన్షన్ తీసుకున్నా కాంప్రహెన్షన్ తీసుకోకపోయినా ఈ లైన్స్ వరకు మాత్రం 100% మనం రాయవలసిందే. ఓకే, యూ మస్ట్ రైట్, కంపల్సరీ రాయవలసిందే. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. ఓకే, బట్ while speaking, so writing for comprehension, what is our actual activity? First element square, రెండో ఎలిమెంట్ స్క్వేర్, మూడో ఎలిమెంట్ స్క్వేర్ అండ్ సో ఆన్. అలా చేసుకుంటూ రావాలి కాబట్టి ఎక్స్ లో ఉన్న వాల్యూస్ ని సో ఆ టైప్ లో చేసుకుంటూ రావాలి కాబట్టి సో for I in the range of n ఎలిమెంట్స్ అని తీసుకుంటున్నాం. కోలన్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సో ఎక్స్ ఆఫ్ ఐ లో ఉన్న వాల్యూని సో ఎక్స్ ఆఫ్ ఐ స్క్వేర్ కింద చేస్తాం. సో ఎక్స్ ఆఫ్ ఐ will be equal to let me take it as equal to, sorry, one more element తీసుకోవాలి కదా, I am very sorry, y one more list తీసుకోవాలి కదా. So y dot append of x of I, so power 2. Okay, power 2 అంతే కదా మనం చెప్తున్నాం. Then followed by print y ని ప్రింట్ చేస్తాం. ఇది యాక్చువల్గా అంటే ఒక పర్టికులర్ థింగ్ తీసుకొని దాని మొత్తాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడైతే ఇక్కడ అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే వాట్ యు ఆర్ సపోజ్ టు అబ్జర్వ్ హియర్ ఈస్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ వన్ మోర్ ఎక్స్ట్రా లిస్ట్. ఇంకొక లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ లిస్ట్ లోకి ఎక్స్ లో ఉన్న వాల్యూని స్క్వేర్ చేసి పంపిస్తున్నాం. అంటే ఎక్స్ట్రా స్పేస్ కూడా కన్జ్యూమ్ అవుతుంది. ఈ టైప్ లో ఉండడానికి ఎక్స్ట్రా స్పేస్ కూడా కన్జ్యూమ్ అవుతుంది. However, whether it is working properly or not, let us check it out. So we are saving all our programs in Python 20. Yes. So list SQA, whatever the name it may be. So let me run this one here. Invalid syntax. X equal to. Okay, however. So let me take some 4 elements. So 1, 2, 3, 4. Okay, 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16. అంటే దీనికి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసామంటే ఇక్కడ లైన్స్ ఆఫ్ కోడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వచ్చింది. రెండో పాయింట్ ఏమంటే ఇంకొక లిస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సెకండ్ లిస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ లిస్ట్ ని మనం ఇక్కడ కాంప్రహెన్షన్ దాంట్లో చేయవలసి. ఓకే, అంటే ఎక్స్ట్రా స్పేస్ ఇక్కడ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇలా లేకుండా డైరెక్ట్ గా చేయటం ఎలా చేస్తారు. సో ఇక్కడ ఏ టైప్ లో చేస్తారో ఒకసారి గమనిద్దాం. సో ఎక్స్ట్రా స్పేస్ కన్జ్యూమ్ అయినా పర్వాలేదు, మనకు కావాలనుకున్న దాన్ని సింగిల్ లైన్ లో ఎలా రాస్తాం. సో దీన్ని లిస్ట్ కాంప్రహెన్షన్ అంటాం. లెట్ మీ మేక్ ఇట్ దిస్ అంతా చేస్తాను. ఓకే, లెట్ మీ రైట్ కాంప్రహెన్షన్ హియర్. List comprehension will be seen like this. So y equal to, గమనించండి, so our operation is x square. Operation is actually x square for x in the range of
n elements మొత్తం మనవి n elements range of n. Okay, that's all. Single line లో మొత్తం కూడా రాసేసుకుంటాం. Single line. Okay, we do have some kind of elements in x. n elements ఉన్నాయంటే మన దగ్గర n elements ఉన్నాయి ఇక్కడ x లో. సో ఈ x వాల్యూస్ మొత్తం కూడా స్క్వేర్ చేసేసి ఆ వాల్యూస్ మొత్తాన్ని కూడాను సో y లోకి రాసుకుంటూ వచ్చాం. ఓకే, అబ్జర్వ్ చేద్దాం. Let me save this one here for a while. So enter number of elements here. Number of elements will be some again 4. 1, 2, 3, and 4. Look at this. Okay, 0, 1, 4, 9. First element 0 గా తీసుకుంది. ఓకే, ఒక్క నిమిషం. One moment, please. One comma n plus 1. Okay, like this. Let me run this one for a while. Some more people are trying to join here. Yeah. So 4 elements, 1, 2, 3, 4. Okay, like this. In this way, you have to do it. So writing of this particular code in this way is called as comprehension. Writing of the code in this way. So what is that? Where is that particular program? So just in this way, it is called as comprehension. For example, దీనికంటే కూడా ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే next prepare the list of all elements which are seems like this. ఇలా ఉండాలి. ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అంటే 1 to 10 వరకు ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడాను సో ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ, తర్వాత దీని స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఆ తర్వాత 1 క్యూబ్. ఈ టైప్ లో లిస్ట్ లోపల టపెల్, ఒక లిస్ట్ లో దిస్ ఇస్ ది ఫస్ట్ ఎలిమెంట్ అంటే దీని యొక్క లిస్ట్ వాల్యూ ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఓపెన్ ఒక టపెల్ తీసుకొని 1,1,1 అంటే ఫస్ట్ టపెల్ కి 1 స్క్వేర్ అయినా 1 క్యూబ్ అయినా అదే కామా. రెండవది వచ్చేసి సో 2, 2 2s are 4, 2 3s are 8. I mean 2 power 3 అంటే 8. ఓకే, ఫాలోడ్ బై 3 తీసుకున్నారు అనుకోండి, 3 is the actual value, 3 స్క్వేర్ అంటే 9, సో 3 క్యూబ్ అంటే 27. ఈ టైప్ లో సో ఒక టపెల్ ప్రిపేర్ చేయాలి అండ్ సో ఆన్ ఫర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ టైప్ లో ఒక టపెల్ ని ప్రిపేర్ చేయాలి ఫ్రమ్ 1 to n వాల్యూ ఎంత అయితే ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 వరకు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10, ఆ 10 వరకు వచ్చే వాల్యూస్ మొత్తాన్ని కూడా ఈ టైప్ లో ప్రిపేర్ చేయాలి. ఇది ప్రిపేర్ చేయాలి అంటే మనం కంపల్సరీ సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి. సో అంటే ఫస్ట్ స్క్వేర్ కనుక్కోవాలి, ఆ తర్వాత క్యూబ్ కనుక్కోవాలి, వాటన్నిటిని టపెల్ లాగా చేసి లిస్ట్ లోకి పంపిస్తూ ఉంటారు. సో కాబట్టి అది కొంచెం కాంప్లికేటెడ్. ఇప్పుడు ఇక్కడ గమనించండి హౌ దిస్ కుడ్ బి హ్యాపెన్ హియర్. So let's just comprehension how this could be done here. So here, so what we are trying to do, a tuple can be gets open. So x value, comma, x square value, comma, x cubed value. Okay, tuple is closed. తర్వాత ఏం చేయబోతున్నారు, ఎక్కడి నుంచి డ్రా చేస్తున్నారు, వాల్యూస్ మొత్తం ఎక్కడి నుంచి డ్రా చేస్తున్నారు. సో ఫర్ x in the range of 1, సో ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుంటున్నాం కదా, 11 అంటే సో -1 వరకు యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి 11. గమనించండి. సో 111, సో 248, 397 అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 416, 64, 525, 125, 636, 216 and so on. ఈ విధంగా మనకు కావాల్సిన ఇష్యూస్ మొత్తం కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ అంటే కాంప్రహెన్షన్ తయారు చేయడం చాలా ఈజీ. చాలా ఈజీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ there is a list with me already. One list is available with me. Some b equal to so -5, 1, 0, -6, -8, some 1, some 9, so -2. ఇలా ఏవో కొన్ని వాల్యూస్ ఉన్నాయి నా దగ్గర. My problem is always expected that so
ఎలిమినేట్ ఆల్ నెగటివ్ వాల్యూస్ ఫ్రమ్ ద లిస్ట్. లిస్ట్ లో నుంచి అన్ని నెగటివ్ వాల్యూస్ మొత్తాన్ని ఎలిమినేట్ చేయమంటారు. నెగటివ్ వాల్యూస్ ఎలిమినేట్ చేయాలంటే డిలీట్ అనే ఆపరేషన్ అప్లై చేయాలి కదా, అప్పుడు మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కొంచెం మనకి అంటే ఒరిజినల్ లిస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. ప్రాబ్లం చేసేటప్పుడు నెగటివ్ వాల్యూస్ ని కన్సిడర్ చేయకూడదు. నెగటివ్ వాల్యూస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్సిడర్ చేయకూడదు. ముందు వాటన్నిటిని ఎలిమినేట్ చేసి కొత్త లిస్ట్ తయారు చేయని చెప్పేసి అడిగారు. ఎస్, ప్రిపేర్ న్యూ లిస్ట్ వితౌట్ హ్యావింగ్ నెగటివ్ ఎలిమెంట్స్ ఇన్ ది బి, ద లిస్ట్ బి అని చెప్పేసి అడిగారు. సో ఇప్పుడు గమనించండి, v1 ఈక్వల్ టు ఎలా చేయాలో ఒకసారి గమనించండి. సో ఐడ్ లైక్ టు టేక్ ఫర్ ఎక్స్, అంటే ఒక ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ని ఫస్ట్ ఎలిమెంట్ -5, రెండో ఎలిమెంట్ 2, మూడో ఎలిమెంట్ 0, నాలుగో ఎలిమెంట్ -6, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్ అని చెప్పేసి వాల్యూ తీసుకుంటున్నాను. ఏం చేయాలి ఇక్కడ? ఫర్ ఎక్స్ ఇన్, ఎక్కడ ఉంది ఎక్స్? బి అనే లిస్ట్ లో ఉంది. ఎక్స్ ఇన్ బి ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. గమనించండి, ఫర్ ని ఇఫ్ ని కలిపి ఒకే లైన్ లో రాయగలిగాం. లెట్ us print the value of x, v1, sorry, let us print the value of v1. గమనించండి ఎంత ఈజీగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ది కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే ఈ టైప్ లో రాస్తాం. దిస్ ఇస్ ద వే టు రైట్ ది కాంప్రహెన్షన్. ఓకే, దిస్ ఇస్ ద వే టు రైట్ ది కాంప్రహెన్షన్. మనం ఇందాక చేసిన ప్రోగ్రామ్ లో కూడా కొంచెం చిన్న మిస్టేక్ ఉంది. ఇప్పుడు అర్థమైంది నాకు ఆ మిస్టేక్ ఏంటనేది. రేంజ్ ఆఫ్ అనేది అక్కర్లేదు, ఇన్. సో ఇక్కడ ఐ అని చెప్పేసి తీసుకుందాం. లెట్ మీ కన్సిడర్ దిస్ ఈస్ ఐ, సారీ ఫర్ దిస్ explanation. So I, and here list in just x, that's all, x. ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, let me eliminate all these things because ఇవన్నీ మనకి ఇక్కడ అవసరం. So if you run this particular program, then immediately 4 elements, okay, 1 2 3 4. By కొంచెం I do have some misconception while taking this particular thing in this way. So చూడండి, వెరీ సింపుల్. అదే ఇక్కడ రాయాలంటే ఎంతసేపు రాయాలో గమనించండి. ఓకే, ఎంత రాయాలో గమనించండి. సో సింగిల్ లైన్, సేమ్ ఇదే ఆపరేషన్. సో అంటే నెగటివ్ వాల్యూస్ మొత్తం ఎలిమినేట్ చేసి రాయండి అంటే దీనికి, సో ఫర్ ఐ ఇన్, సో ఎక్స్ ఫాలోడ్ బై ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, సో వై డాట్ ఆర్ v1 డాట్ అపెండ్, ఈ విషయాలు రాయాలి, ఇంత విషయాలు రాయాలి. ఓకేనా? సో ఇదే ఆపరేషన్ మనం ప్రోగ్రామ్ రాస్తే దాదాపుగా 5 to 6 లైన్స్ వస్తుంది. బట్ వీ హావ్ డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ సింగిల్ లైన్. ఒకే ఒక లైన్ లో చేయగలిగాం. దీన్ని కాంప్రహెన్షన్ అంటారు. దీస్ కాంప్రహెన్షన్స్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ us while doing real time problems. రియల్ టైం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో ప్లీజ్ డూ రిమెంబర్ ఆల్ దీస్ కాంప్రహెన్షన్స్. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్కువగా ఇస్తాను, అంటే ఇప్పుడు కాదు, మీ నోట్స్ తయారు చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తయారు చేసి ఇస్తాను మీకు. సో ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి గోత్రి ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. దెన్ యూ కుడ్ గెట్ క్లియర్ ఐడియా రిగార్డింగ్ టు కాంప్రహెన్షన్స్. ఓకే, దెన్ నెస్టెడ్ లిస్ట్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లిస్ట్ విల్ బి గెట్స్ ప్రిపేర్డ్ బై us like this. This is single dimensional list. నెస్టెడ్ లిస్ట్ అంటే సో మల్టీ డైమెన్షనల్ లిస్ట్ హియర్. డైమెన్షనల్ లిస్ట్. ఓకే, మల్టీ డైమెన్షనల్ అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు కన్సిడర్ యాస్ మేట్రిక్స్. అంటే ఇది ఎలా ఉంటుంది? ఫస్ట్ డైమెన్షన్ అండ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ డైమెన్షన్. అంటే ఫస్ట్ ఇది నెంబర్ 1 రో, ఇది దిస్ ఇస్ ది ఫస్ట్ రో, దెన్ ఫాలోడ్ బై సెకండ్ రో, దెన్ ఫాలోడ్ బై థర్డ్ రో, మీకు అలా ఎన్ని కావాలంటే అన్ని, ఫాలోడ్ బై ఫోర్త్ రో అండ్ ఫైనల్లీ క్లోజ్. దీన్ని నెస్టెడ్ లిస్ట్ అంటారు, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ లిస్ట్ అని చెప్పేసి అంటారు. ఈ నెస్టెడ్ లిస్ట్ మొత్తం కూడాను మేట్రిసెస్ చేయడం కోసం, మేట్రిక్స్ అనే ఆపరేషన్ చేయడం కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో వీటికి సంబంధించి హౌ టు క్రియేట్ మేట్రిక్స్, ఒక మేట్రిక్స్ ని ఎలా క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత ఆ మేట్రిక్స్ లో ఎలిమెంట్స్ ని ఎలా యాక్సెస్ చేస్తారు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం డైరెక్ట్ గా మల్టీ డైమెన్షనల్ అరేని, మల్టీ డైమెన్షనల్ లిస్ట్ ని క్రియేట్ చేయడానికి లేదు. సమ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ విధంగా అన్నారు అంటే ఇది సింగిల్ డైమెన్షనల్, వన్ డైమెన్షనల్ లిస్ట్. దిస్ ఇస్ సింగిల్ డైమెన్షనల్ లిస్ట్. దీనికి వాల్యూస్ ని యాడ్ చేసేటప్పుడు
append some kind of values. Before adding these values, then you have to x dot append. So x dot append of ఎలా అప్లై చేశారనుకోండి, ప్రతి రోలో కూడాను ప్రతి పర్టికులర్ ఇండెక్స్ కూడాను ఒక రో యాడ్ అవుతుంది. ప్రతి ఇండెక్స్ కి ఒక రో యాడ్ అవుతుంది. అంటే వచ్చేసి నేను ఒకసారి ప్రాబ్లం చేస్తాను. ప్రాబ్లం చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ట్రై టు అబ్జర్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం హియర్. ఈ ప్రాబ్లం ఎలా చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లెట్ మీ సేవ్ దిస్ వన్ విత్ అనదర్ నేమ్. మేట్రిక్స్. మేట్రిక్స్ జస్ట్ డిస్ప్లే చేయడం కోసం మాత్రమే వాడుతున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ రోస్. Rows will be equal to, so enter number of rows. Matrix అంటే rows columns ఉంటాయి కదా, అలాగనే so number of columns also COL, sorry all caps ఉంది ఇక్కడ, COL number of columns. ఓకే, కాలమ్స్ ఎన్నో ఎంటర్ చేయమంటున్నారు. ఎంటర్ చేసిన తర్వాత మీరు స్ట్రైట్ అవే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ నెస్టెడ్ లిస్ట్, స్ట్రైట్ అవే మీరు సమ్ ఏ మేట్రిక్స్, అదర్వైజ్ AMATRIX మేట్రిక్స్ ఈక్వల్ టు, సో ఇలా చెప్పడానికి కుదరదండి. డైరెక్ట్ గా మీరు ఈ విధంగా, సో డబుల్ డైమెన్షన్ ఈ విధంగా క్రియేట్ చేయడానికి కుదరదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టేక్ సచ్ కైండ్ ఆఫ్ డిక్లరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ సింగిల్ డైమెన్షన్. ఒక డైమెన్షన్ ఇక్కడ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత ప్రతి రోకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ప్రతి రోకి మీరు ఒక్కొక్క రోని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఎలానే గమనించారు. ఏ matrix will be seen, so something like this. Then I'd like to add some elements here. I'd like to add some kind of elements here. So for direct గా రాస్తున్నాను. ఓకే, లేకపోతే రాసుకున్నాను. ప్రాంప్ట్ మెసేజ్ print enter elements to matrix. Matrix కి ఎలిమెంట్స్ యాడ్ చేయండి. ఓకే, ఎలిమెంట్స్ ని ఎంటర్ చేయండి అని అడుగుతున్నారు. గమనించండి, కొంచెం మనకి సీలో చేసినట్లు కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇక్కడ కొంచెం స్ట్రక్చర్ మారుతుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫర్ I in the range of so how many number of rows we are expected, ROW, ఎన్ని రోస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఒక రోని తీసుకున్న తర్వాత ప్రతి రోకి ఒక సబ్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి. ఎలా అంటే, వన్ మూమెంట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ వన్. సో ఎ లిస్ట్ హస్ బీన్ క్రియేటెడ్. నా ఫస్ట్ రోకి ఈ విధంగా ఒక సబ్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి. సెకండ్ రోకి మళ్ళా సబ్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి. థర్డ్ రోకి మళ్ళా సబ్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి. ఈ విధంగా క్రియేట్ చేయాలి. అంటే ఎవ్రీ రోలో క్రియేట్ చేసుకుంటారా అంటే, ఇప్పుడు ఏం చేయాలి, we need to append a row here. We need to append a row here. AMATRIX, A matrix dot MAT. Okay, MA. Let me write A here. MATRIX dot apply చేసి tab apply చేస్తే మనకి ఇది రావాలి. MATRIX matrix dot తప్ప నేను రాసింది. ఓకే, let me copy from here to here. A matrix dot అనగానే MATRIX రాదేంటి. ఓకే, however dot APPEND of ఇంకొక రోని ఇక్కడ యాడ్ చేస్తాం. ఒక రోని ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినట్లయితే ఇక్కడ స్ట్రైట్ అవే లిస్ట్ ఆఫ్ అని చెప్పి అప్లై చేసుకోండి. డైరెక్ట్ ఒక లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ లిస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో యూ కెన్ ఆపరేట్ సంథింగ్ లైక్ దిస్. There is no problem. After appending, then you will go ahead for J in the range of COL column. Any columns కావాలి. Number of columns కావాలి. Yes. Then you have to take input. E equal to element equal to INT of INPUT. Input తీసుకుంటున్నాం. ఆ input ని, so let we have to AMATRIX so dot APP of I dot APPEND of what is the value here, E. E ఇక్కడ append చేస్తాం. In this way you are expected to append. ఈ విధంగా append చేయాలి. ఇది తయారు చేసే పద్ధతి, matrix తయారు చేసే పద్ధతి. Then how to display
సో ద ఎలిమెంట్స్ ఆఫ్ ది మేట్రిక్స్ విల్ బి హౌ టు డిస్ప్లే దట్, ఎలా డిస్ప్లే చేస్తారు. ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత సో డిస్ప్లే చేయడం మాత్రం సి లాగానే ఉంటుంది. సో ఎలిమెంట్స్ ఆఫ్ మేట్రిక్స్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ మేట్రిక్స్ ఆర్ I2, ఇక్కడ అపెండ్ అక్కర్లేదు. సో రైట్ అవే J2 కాలమ్స్ వరకు వెళ్తాం, ఇది కూడా అక్కర్లేదు. సో ప్రింట్ ఏ మేట్రిక్స్ ఆఫ్ I, ప్రింటింగ్ మాత్రం ఈజీనే. ప్రింటింగ్ మాత్రం సిలో ఏ విధంగా చేశారో ఆ విధంగానే ఉంటుంది. ఓకేనా. దెన్ ఫాలోడ్ బై కామా ENT ఈజ్ ఈక్వల్ టు ఒక 2 స్పేసెస్ అప్లై చేసుకోండి, ఈజీగా ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దిస్ ప్రింట్ మేట్రిక్స్ లాగా ప్రింట్ అవ్వాలి కాబట్టి బ్యాక్. If I would execute this one, save this one and execute this one, so number of rows, that is 3, number of columns also 3, matrix 1 2 3 4 5 6 7 8 9, so you can able to display in such a way. Okay. సో మేట్రిక్స్ క్రియేట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. మీరు క్రియేట్ చేసేటప్పుడు గమనించండి. సో మేట్రిక్స్ ఫస్ట్ సింగిల్ డైమెన్షనల్ లిస్ట్ గా క్రియేట్ చేసుకోవాలి. ఒక రోని సో మీరు యాక్సెస్ చేసేటప్పుడు ఆ రోకి మరొక సింగిల్ డైమెన్షన్ యాడ్ చేయాలి, అప్పుడు మల్టీ డైమెన్షన్ అవుతుంది, అప్పుడు మాత్రమే మల్టీ డైమెన్షన్ అవుతుంది. దాని తర్వాత కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఆ మల్టీ సెకండ్ డైమెన్షన్ ఏ వాల్యూస్ ఉన్నాయి ఆ వాల్యూస్ మొత్తం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దాన్ని యూ హ్యావ్ టు టేక్ ది ఎలిమెంట్ అండ్ అపెండ్ టు దట్ పర్టికులర్ దట్ ఎలిమెంట్ టు సో కాల్డ్ కాలం, ఆ కాలంలోకి అపెండ్ చేసుకుంటూ వస్తే దాని కుడ్ బి. సో మీరు డిస్ప్లేయింగ్ ఇలా కాకుండా, అంటే ఈ టైప్ లో డిస్ప్లేయింగ్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ సో స్టాప్ డిస్ప్లేయింగ్ లైక్ దిస్, మనకు కావాల్సిన విధంగా కాకుండా డైరెక్ట్ గా లిస్ట్ డిస్ప్లే చేసినట్టయితే, అంటే ప్రింట్ అని డైరెక్ట్ గా వాడారనుకోండి. సో ప్రింట్ సో AMATRIX ఏ మేట్రిక్స్ డైరెక్ట్ గా అడిగారు అనుకోండి, అది ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి గమనించండి. హౌ దిస్ కుడ్ బి గెట్ ప్రింటెడ్ హియర్. సో 3 by 3 1 2 3 గమనించండి ఇక్కడ. సో ఇది ఫస్ట్ రోకి సంబంధించిన ఎలిమెంట్స్, ఇవి సెకండ్ రోకి సంబంధించిన ఎలిమెంట్స్, ఇది థర్డ్ రోకి సంబంధించిన ఎలిమెంట్స్. అర్థమవుతుందా? డైరెక్ట్ గా మేట్రిక్స్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది, లేదు మీరు స్టాటిక్ గా ఒక మేట్రిక్స్ క్రియేట్ చేయాలనుకున్నట్లయితే సమ్ x ఈక్వల్ టు ఓపెన్, మళ్ళా ఓపెన్. సో 1 2 3 ఓకే, కామా 4 5 6 comma, so 7 8 9. In this way you have to create it. Okay. In this way you have to create. Now print the value of this. You can see static ga create cheyalante idi, dynamic ga create cheyalante manam chese problem. So if you want to create dynamic, so in this way, okay. So it is just to display purpose kosam maatrame chupichanu, జస్ట్ ఫర్ డిస్ప్లే పర్పస్ కోసం మాత్రం చూపించారు. యాక్చువల్గా చేయాల్సింది మనకు కావాల్సిన విధంగా డిస్ప్లే అవ్వాలి కాబట్టి. దెన్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్, సో లెట్ మీ టేక్ అటెండెన్స్ ఫస్ట్ బికాస్ ద టైమ్ ఈస్ about to close. Let me take attendance first, then we'll talk remaining. Just wait for a bit. Yeah, taking off attendances gets over. So ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన మేట్రిక్స్ ఎడిషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బికాస్ మేట్రిక్స్ ఎడిషన్ somewhat different when compared to previous languages తో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మేట్రిక్స్ ఎడిషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇది ఏ మేట్రిక్స్ కి ఇన్పుట్ తీసుకున్నాం, తర్వాత బి మేట్రిక్స్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్, అంటే రోస్ కాలమ్స్ సేమ్ గా తీసుకుందాం మార్చకుండా. సో దిస్ ఈస్ బి మేట్రిక్స్, ఓకే, బి మేట్రిక్స్, అండ్ దిస్ ఈస్ అగైన్ బి మేట్రిక్స్,
and here also B matrix we have taken. So this is matrix B. Matrix B కి values ని అడుగుతున్నాం. ఇక్కడ గమనించినట్లయితే matrix A కి values అడుగుతున్నాం. ఓకే, సో రెండు matrices లోకి ఎలిమెంట్స్ తీసేసుకుంటాం. ఇప్పుడు matrix C ని మనం ఇక్కడ అంటే దాంట్లోకి యాడ్ చేసిన వాల్యూస్ మొత్తం కూడా అక్కడికి వెళ్ళాలి కదా. సో matrix C లో మనం క్రియేట్ చేయాలి కదా. కొంచెం అబ్జర్వ్ చేయండి, దాన్ని అసలు ఎలా క్రియేట్ చేయాలో అదే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ. సో matrix C matrix equal to list క్రియేట్ చేస్తాం. C matrix will be equal to okay సింగిల్ డైమెన్షనల్ లిస్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రతి first row has been taken, number of rows. Then what shall we have to perform here is CMATRIX, C matrix equal to, so you have to append, not equal to, append dot append, append of, so you have to append the dimension అంటే ఇంకొక లిస్ట్ సబ్ లిస్ట్ ని ఒక రోకి అటెండ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నాం, యాడింగ్ అప్ దోస్ టూ. దెన్ we would like to take this one here, yeah, తీసుకొని then we have to follow the same procedure. So C of I comma j plus equal to, for example, plus equal to, so not plus equal to anything, A of I comma A అంటే ఇక్కడ C matrix కదా, నేను matrix రాయటం మర్చిపోతున్నాను. C matrix I comma j equal to A matrix dot I comma j plus B matrix of I comma j. Okay. Okay. Then after this one, we would like to print out everything. After this one, we would like to print out. So here instead of A matrix, we have to produce a C matrix. Okay. The additive matrix is and the directly print. So let us run this particular program for a while. Number of rows will be equal to 3, also 3. Matrix 1. So first matrix అయిపోయింది. నేను రివర్స్ ఎంటర్ చేస్తాను అంటే అన్ని 10 10 10 రావడం కోసం. What is this? List assignment index is out of range. Okay. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా అసైన్ చేసాం కాబట్టి, ఇది సి మేట్రిక్స్ లో ఈ వాల్యూ డైరెక్ట్ గా అసైన్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఇష్యూ చేద్దాం. సో ఏం చేద్దామంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు చేయవలసిన విషయం ఇది. ఇక్కడ సి మేట్రిక్స్ డాట్ I, first of all we have to store 0. C matrix dot I, so dot append, append of 0. First 0 add చేయండి. 0 add చేస్తే ఆ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన ఎలిమెంట్ దాని ప్లేస్ లో ఇది రీప్లేస్ అవుతుంది. So in this way you can perform. Here. So it could be very easy. Then let us run this one again. So 2 by 2 తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ matrices ని ఎంటర్ చేయటం 1 2 3 4, అలాగే 1 2 3 4. సో నౌ యూ కెన్ సీ, అంటే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇటువంటి త్రో బ్యాక్ ఎర్రర్ అయినా సరే, ఒక పర్టికులర్ ఎర్రర్ అయినా సరే ఇలా వస్తే, సో నార్మల్ గా సమ్ చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే ఫస్ట్ ఆ వేరియబుల్ క్రియేట్ చేయాలి కదా. ఆ వేరియబుల్ సమ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో అదే నేను యాక్చువల్గా నాకు ఈ ఐటమ్ గుర్తుంది కానీ వస్తుందో రాదో అని చెప్పేసి చెక్ చేశాను. ఎస్, యూ కుడ్ పర్ఫార్మ్ దిస్ పర్టికులర్ ఆపరేషన్. దీన్ని ఎక్స్ట్రా ఇంక్లూడ్ చేసి దెన్ ఎడిషన్ చేసుకుంటూ వచ్చినట్టయితే ఈజీగా మనకు వర్కౌట్ అవుతుంది. సో దిస్ ఇస్ ది అవుట్పుట్ 2 by 2 1 2 3 4 1 2 3 4. సో additive matrix is okay. In this way you can perform. Okay, matrix addition అంటే ఈ విధంగా చేయాలి. So this is the way you can perform the matrix addition. Okay, so ఈ విధంగా matrix multiplication కూడా చేయొచ్చు. ఇదే విధంగా matrix multiplication probably you have seen in your C programming లో ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి
సో మేట్రిక్స్ మల్టిప్లికేషన్ కి ఒక రూల్ ఉంది. ఏంటి? నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మేట్రిక్స్ మస్ట్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మేట్రిక్స్ అని. సో ఆ రూల్ ఉంది కాబట్టి దీన్ని మీకు వాట్సాప్ లో ఇమీడియట్ గా పోస్ట్ చేస్తాను. ఈ పర్టికులర్ ఎడిషన్ ఇమీడియట్ గా మీకు పోస్ట్ చేస్తాను. దీన్ని రెఫరెన్స్ గా తీసుకొని మేట్రిక్స్ మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయండి. ఇప్పుడే అసైన్మెంట్ ఇస్తాను, అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. మేట్రిక్స్ మల్టిప్లికేషన్ మాత్రమే, మిగతా ఏం అక్కర్లేదు. ఒకే ఒక ప్రాబ్లం దీన్ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఈ ప్రాబ్లం రెఫరెన్స్ గా తీసుకొని మీరు మేట్రిక్స్ మల్టిప్లికేషన్ అప్లై చేసి పెట్టండి. సో కాపీ చేయొద్దండి. డోంట్ కాపీ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్. యూ జస్ట్ పర్ఫామ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం విత్ యువర్ ఓన్ ఐడియా. మీ ఓన్ ఐడియాతో చేయండి, అంతేగాని కాపీ చేయొద్దు. సో ట్రై టు డోంట్ డూ such kind of copies here. Let me this one for CSA, this is for CSCB, this is for cyber girls and the cyber boys. Copied so that you people have seen everything has copied. Okay, like this you take the reference of this particular program and you have to perform matrix multiplication. మీకు కావాలంటే ఈ ప్రోగ్రామ్ ని దాంట్లో కూడా ఇస్తాను. ఇక్కడ క్లాస్ రూమ్ లో కూడా దీన్ని సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ని అటాక్ చేస్తాను. దీన్ని రిఫర్ చేసుకొని దీన్ని రెఫరెన్స్ గా పెట్టుకొని మేట్రిక్స్ మల్టిప్లికేషన్ కంపల్సరీ రాయండి. ఓకే, థ్యాంక్ యూ. 2 more minutes are there, but still there is no topic to be discussed. So let me close the class. టాపిక్ డిస్కస్ చేయట్లే కానీ నెక్స్ట్ డిక్షనరీస్ ఉంది. డిక్షనరీస్ డిస్కస్ చేయొచ్చు కానీ సో ఇప్పుడు నేను చెప్పగలిగేది జస్ట్ ఒకే ఒక పాయింట్ చెప్పగలను. నేను అందుకంటే ఎక్కువ పాయింట్స్ చెప్పలేను. సో కాబట్టి లెట్ మీ స్టాప్ దిస్ పర్టికులర్ క్లాస్ at this moment before 1 minute. Okay. Thank you.